మనము ఈరోజు ఆరాధించే దేవుడు ఎవరంటే, మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనము వర్షిప్ చేసే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని ఆయన మూలముగా కలిగించిన దేవుడు. ఒక్కటి కూడా ఆయన లేకుండా కలగలేదు. నా ప్రభువు లేకుండా భూమి మీద ఏమీ కలగలేదు. అన్నీ ఆయన మూలంగానే కలుగుతూ వచ్చాయి. ఎప్పుడు కలిగింది సమస్తము ఆయన ద్వారా అంటే, ఏమీ లేనప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు భూమిని కలిగించాడు, శూన్యముగా ఉన్నప్పుడు ఆకాశాన్ని కలిగించాడు, శూన్యముగా ఉన్నప్పుడు చెట్లని, పుట్టల్ని, జీవరాశుల్ని కలిగించిన దేవుడు. ఇప్పుడు ఒకవేళ నీ పరిస్థితి, అయ్యా నా పరిస్థితి శూన్యమైపోయింది బాబు, కనుచూపు మేరలో నాకు ఏమీ కనిపించట్లేదు బాబు, ఎటు చూసినా శూన్యం కనిపిస్తుంది, నా జీవితంలో మేలు జరుగుతుందని నాకు అవకాశం కనిపించట్లేదు, ఏ చిన్న అవకాశం నాకు లేదు, డాక్టర్లు చెప్పేశారు ఇది జరగదు, ఇది వల్ల పడదని, నువ్వు బతకమని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చారు, లేదు ఇక శూన్యం అయిపోయింది బాబు అని అనుకుంటూ ఉంటే గనక, నా దేవుడు ఎవరు తెలుసండి? అక్కడే నా ప్రభువు సమస్తము సమకూడి జరిగించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఏమీ లేనప్పుడు సమస్తాన్ని ఆయన మూలంగా కలిగించిన దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా? నువ్వు కనుక దేవుని కనుక ఏమన్నా ఆధారపడి ప్రభువా నాకు చెయ్యని ప్రభుని అడిగావంటే, నా ప్రభు నీ కొరకు అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు కనుక ఇక్కడ చేరవచ్చిన నీవు రకరకాల పరిస్థితుల్లో ఇక అయిపోయింది నా జీవితంలో, అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఇంకా నా ప్రయత్నాలు ఆపేశాను, నేను నా వల్ల కాదు అనుకుంటున్నావా? ఈరోజు నా దేవుడు నీ జీవితంలో ఒక కార్యము సమస్తము సమకూడి జరిగించబోతూ ఉన్నాడు. గాడ్ కెన్ క్రియేట్ వండర్ ఫర్ యూ, ఈ కెన్ క్రియేట్ మిరాకిల్స్ ఫర్ యూ. నా దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు, మహత్కారాలు చేస్తాడు. నువ్వేం చేయాల్సిన అవసరం లా, ప్రభువా నీవే నాకు సహాయం చేయి, ఇక నేను మనుషుల మీద ఆధారపడను, సమస్తం చేయగల దేవుడు నీవే ఉన్నావు నా పక్షంగా, సహాయం చేయ ప్రభు. ఈ రోజు కనుక నువ్వు ప్రభువుకి అడిగి ప్రభువుకి ఛాన్స్ ఇస్తే, ఈ రోజు నీ జీవితంలో నా ప్రభు కార్యం ప్రారంభించును గాక. ఆమేన్. దేవునికి అవకాశం ఇచ్చావంటే నా ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం క్రియేట్ చేస్తాడు, ఆయన సృష్టిస్తాడు, ఆయన అద్భుతం చేస్తాడు.